జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాతి వందనములు. నా వీడియో చూస్తున్న అదృష్టవంతులకి, ఆరోగ్యవంతులకి, ధనవంతులకి, కోటేశ్వరులకి చాలా చాలా కృతజ్ఞతలు. ఈరోజు ప్రతి ఒక్క మనిషి ఆనందమైన జీవితాన్ని గడపాలి అనుకున్నప్పుడు, అద్భుతమైన జీవితాన్ని గడపాలి అనుకున్నప్పుడు, ఒక మనిషి ఉన్న జీవితం నుండి ఉన్నత జీవితానికి పోవాలి అనుకున్నా కానీ ప్రతి ఒక్క మనిషికి నమ్మకం కావాలి. ఏ పని చేసినా కానీ ఒక నమ్మకం అనేది ఖచ్చితంగా కలగాలి. ఒక కసి, ఒక తపన, పదే 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 అదే ఆలోచనతో ఉండాలి. సాధించాలి అనుకున్నప్పుడు ఒక ఆలోచన గట్టిగా పెట్టినప్పుడే ఏదైనా సాధించగలడు. అంటే నమ్మకం. ప్రతి ఒక్క పని మీద నమ్మకం ఉండాలి. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాం. అంటే ఏదైనా మనకి రావాల్సిన డబ్బు ఉంటుంది. మనం ఎక్కడో ఒక దగ్గర ఒక 2 లక్షలు 3 లక్షలు కానీ ఏదో కొంత డబ్బు ఎవరికైనా ఇచ్చుంటావు. ఆ డబ్బు నీ దగ్గరికి రావాలి అనుకుంటే మీరేం ఆలోచన చేస్తారు? అతను మనకి ఇస్తాడో ఇవ్వడో, అంటే మనం ఇచ్చిన డబ్బుని అతను మనకి ఇస్తాడో ఇవ్వడో అని మీరు అనుకుంటూ ఉంటారు కదా. అలా అపనమ్మకం ఉండకూడదండి. ప్రతి ఒక్క మనిషి నమ్మకంతో పనిచేయాలి. మిమ్మల్ని మీరు నమ్మనప్పుడు వేరే వాళ్ళు మిమ్మల్ని ఎలా నమ్ముతారండి? ప్రతి ఒక్క మనిషి నమ్మకం అనేది అమ్మ లాంటిదండి. ప్రతి ఒక్క మనిషికి ఆ నమ్మకం అనేది ఉన్నప్పుడే మనిషి ఏదైనా సాధించగలడు. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు కాళ్ళు చేతులు నొప్పి కానీ, ఒక తలనొప్పి, కడుపు నొప్పి, ఏదో ఒక జబ్బు వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్న ఒక డాక్టర్ దగ్గరకు పోవాలని పోతారు. మీరు పోయిన రోజున ఆ డాక్టర్ ఏదో ఒక అతని పైన లీవ్ పెట్టేసి ఉంటారు అనుకోండి. మీరేం చేస్తారు? పక్క డాక్టర్ దగ్గర మీ యొక్క ఇది నాకు ఈ విధంగా కడుపు ఈ విధంగా నొప్పిగా ఉంది, ఏదో తలనొప్పిగా ఉంది అనేసి పక్క డాక్టర్ తిప్పి అతని కాడ ఒక ఇంజక్షన్ వేసుకొని కానీ, ఒక ట్యాబ్లెట్ తీసుకొని కానీ ఇంటికి వస్తారు. మీ మనసులో ఏముంటుంది? అబ్బా ఈరోజు మనం పోయిన డాక్టర్ లేడే, మనం పక్క డాక్టర్ దగ్గర ఇంజక్షన్ చేసుకొని వస్తున్నామే. అంటే మీరు పోయే డాక్టర్ ఏమో ఆర్ఎంపీ డాక్టర్, మీకు ఇంజక్షన్ చేసిన డాక్టర్ ఏమో ఎంబీబీఎస్ డాక్టర్. కానీ మీరు పోయే డాక్టర్ కన్నా ఇప్పుడు మీరు ఇంజక్షన్ చేసిన డాక్టరే మిమ్మల్ని బాగా ఇంజక్షన్ చేసి పంపించాడు. కానీ మీకు ఏముంది? నమ్మకం లేదు మీకు. అంటే మనం మామూలుగా పోయే డాక్టర్ వేరే కదా, మనం ఈయన దగ్గర చూసుకుని వచ్చేసినామే, మనకు సుమారు అవుతుందో కాదు అనే ఒక నమ్మకం మీలో పడింది కాబట్టి మీకు ఆ జబ్బు నయం కాదు. ఎందుకంటే మీకు ఆ తలనొప్పి, కాళ్ళ నొప్పి అలా ఉన్నట్టే మీకు అనిపిస్తుంది. ఆ నమ్మకం ప్రతి ఒక్క మనిషికి ఆ నమ్మకం ఉన్నప్పుడే మనిషి ఏదైనా సాధించగలరండి. నమ్మకం అనేది ముఖ్యంగా ఖచ్చితంగా కావాలి. నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా మనిషి సాధించగలడు. నమ్మకంతో చేయాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ కానీ మామూలుగా ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళు కానీ ఏదో ఒక ట్రై చేస్తూ ఉంటారు కదా, ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కదా. నాకు ఆ ఉద్యోగం కావాలి, నాకు ఈ ఉద్యోగం కావాలనేసి ఇంటర్వ్యూకి పోతుంటారు. అపనమ్మకంతో పోతూ ఉంటారు. అబ్బా మనం ఈ యొక్క ఎగ్జామ్ రాసినాము, మనం పాస్ అవుతామో అవ్వమో, మనం ఈ ఇంటర్వ్యూకి పోయినాము, దాంట్లో మనం సెలెక్ట్ అవుతామో అవ్వమో అనేసి అపనమ్మకంతో ఉంటారు. మీరు ప్రతి ఒక్క మనిషి సాధించాలి అనుకున్నప్పుడు, ఏదైనా కావాలి అనుకున్నప్పుడు, మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాలి అనుకున్నప్పుడు, మీరు పోయే చోట్ల పనులు కావాలి అనుకున్నప్పుడు కానీ ఏదైనా మీకు సక్సెస్ కావాలనుకుంటే మీలో మీకు ఒక నమ్మకం ఖచ్చితంగా కావాలి. ఇది ఏదో మంత్రాలు కాదు, ఏదో తంత్రాలు కాదు, ఏ యొక్క యంత్రం కాదండి. ప్రతి ఒక్క మనిషి సాధించడానికి పుట్టాడు. ప్రతి ఒక్క మనిషి సాధించడానికి పుట్టాడు. ఏదైనా మనిషి సాధించగలడు అనే నమ్మకం మీలో ఎప్పుడైతే ఉంటుందో ప్రతి ఒక్క మనిషి అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధించగలనే విషయాన్ని ఖచ్చితంగా నమ్మాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్క మనిషి కామెంట్ పెట్టండి. మీకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోండి.